ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దెబ్బతింటంతో అమెరికా, ఇటు ఇజ్రాయెల్ దర్జాగా ఇల్లు కొట్టేస్తున్నాయి. నిన్న మొన్ననే వందలాది మంది నాయకులు చచ్చిపోయారు. వాళ్ళ భవనాలు ధ్వంసం అవుతున్నాయి. ఇప్పటికీ మన టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ చేస్తూ డ్రోన్స్ వరకు ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి రష్యా తాజాగా S-500తో పాటుగా హైపర్సోనిక్ మిస్సైల్స్ని ఇరాన్కి పంపించిందంట. ఎందుకంటే ఎస్కలేషన్ పెరుగుతోంది, అమెరికా దాడులు పెరగబోతున్నాయి, ఇజ్రాయెల్ దాడులు పెరగబోతున్నాయి అన్నటువంటి సమాచారం నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కార్గో ప్లేన్స్ ఇప్పుడు టెహ్రాన్లో దిగినాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మెగా లెవెల్లో జరుగుతున్న దీని మీద భారీ చర్చ జరుగుతుంది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని, హైపర్సోనిక్ మిసైల్స్ని రష్యా ఇచ్చింది అన్నటువంటిది. అదే సందర్భంలో పుతిన్ క్లియర్గా చెప్పుకొచ్చాడు, మేము ఎవరిని మోసం చేయట్లేదు, మేము ఖచ్చితంగా మా దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని ఇచ్చి తీరతాము. అమెరికా ఉక్రెయిన్కి ఇచ్చినప్పుడు లేని మేము వీళ్ళకిస్తే ఏంటి తప్పు, ఖచ్చితంగా చెయ్యాల్సింది చేస్తాము అన్నట్టు విషయాన్ని చెప్తున్నారు.